ఫిబ్రవరి 11, 2024 సోయబుల్లా ఖాన్లో భారత్ బచావో విద్యార్థి విభాగం నుంచి పోస్టర్ ఆవిష్కరించుకోవడం జరిగినది. ఈ పోస్టర్ ఉద్దేశం ఏమనగా ఈ నెల 25, 26 తారీఖున నేషనల్ స్టూడెంట్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దానిని విజయవంతం చేసుకోవడానికి ఇలా పోస్టర్ ఆవిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా ఉస్మానియా విద్యార్థి ఆజాద్ గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వము తీసుకొస్తున్న విధానాలను అందరి ప్రజలకు కూడా తెలుసు. కార్మిక చట్టాలు అయితేంది, రైతు చట్టాలు అయితేంది, విద్యా విధానంలోనైతే చాలా ఘోరమైన విషయాలు. నిజంగా విద్యా విధానంలో పట్టభద్రులకు ఈరోజు ఉద్యోగాలు రావట్లేవు. కేవలం వాళ్ళ ఆర్ఎస్ఎస్ దాంట్లో బజరంగ దాంట్లో పనిచేసిన వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ నిజంగా సైంటిఫిక్గా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వట్లేరు అంటూ మాట్లాడారు. మళ్ళా కొత్త కోర్సులు కూడా సైంటిఫిక్ విద్య కాకుండా మతపరమైన దేవుడు మూఢనమ్మకాలపైన విద్యలను ప్రవేశపెడుతున్నారంటూ దుయ్యబట్టారు. అది ఒక కులపరమైన వృత్తులుగా, చేతి వృత్తులుగా ప్రచారం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. దేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల నుంచి, అన్ని కళాశాలల నుంచి విద్యార్థులుగా ఫిబ్రవరి 25, 26 తేదీన ఏఐఎస్సి ఆల్ ఇండియా స్టూడెంట్ కాన్ఫరెన్స్ను ఒక పెద్ద ప్రోగ్రాంను నిర్వహించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రధానంగా జాతీయ విద్యా విధానం 2020 రద్దు చేయాలి. అదేవిధంగా ఉమ్మడి శాస్త్రీయ విద్య ప్రతి ఒక్క విద్యార్థికి అందేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా దేశవ్యాప్తంగా యూనివర్సిటీలలో, వివిధ కళాశాలలో ఉన్నటువంటి ఖాళీలను ప్రభుత్వాలు తక్షణమే భర్తీ చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో, అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో ఖచ్చితంగా లింగ సామాజిక సమానత్వాన్ని తప్పకుండా అందించాలి. అదేవిధంగా ప్రతి ఒక్క కళాశాలలో కూడా విద్యార్థులు ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో చదువుకున్నటువంటి ఒక అవకాశాన్ని కల్పించాలి. అందుకోసమే క్యాంపస్ డెమోక్రసీని తప్పకుండా కాపాడుకోవాలనేటువంటి ఒక అంశాన్ని ఇందులో మేము పొందుపరచుకోవడం జరిగింది. అదేవిధంగా మా లక్ష్యం, ఈ కాన్ఫరెన్స్ యొక్క లక్ష్యం విద్యా కాషాయీకరణ, విద్యా కార్పొరేటీకరణను మనం అందరం కూడా వ్యతిరేకించాలి. అదే సందర్భంలో అందరికీ ఉపయోగకరంగా ఉండేటువంటి శాస్త్రీయ విద్యా సాధన కోసం, అందరికీ సమాన విద్య అందాలని చెప్పేసి ఒక కామన్ విద్యా విధానం కోసం మనందరం కూడా ఈ అఖిల భారత విద్యార్థుల సదస్సును, ఏఐఎస్సి ఆల్ ఇండియా స్టూడెంట్ కాన్ఫరెన్స్ను హైదరాబాద్లో వచ్చే ఈ నెల ఫిబ్రవరి 25, 26 తేదీన హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ కాన్ఫరెన్స్కు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక యూనివర్సిటీల నుంచి కూడా అనేక మంది విద్యార్థి సంఘాల నాయకులు కూడా, అదేవిధంగా విద్యావేత్తలు, ప్రొఫెసర్లు కూడా ఈ కాన్ఫరెన్స్కు రావడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఈ కాన్ఫరెన్స్ ఈ సందర్భంలో నిర్వహించుకున్నటువంటి ఒక చారిత్రక అవసరం ఏంటంటే ప్రభుత్వం మొత్తం కూడా ఎన్ఈపీ 2020 అనేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తంగా కూడా విద్యా వ్యవస్థను మొత్తం కూడా అతలాకుతలం చేసి విద్యా వ్యవస్థను నాశనం చేసే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. విద్యా వ్యవస్థలో మనం ప్రధానంగా భారతీయ రాజ్యాంగ పీఠికలో ఏవైతే స్వేచ్ఛ, సమానత్వం, సభ్రతత్వం, లౌకికతత్వం అనేటువంటి విలువలు మనకు పీఠికలో ప్రవేశపెట్టబడ్డాయో ఆ పీఠికలపై మొత్తం కూడా ఆ పీఠికలో ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగ విలువలను మొత్తం కూడా తారుమారు చేస్తూ వాటిని మొత్తం కూడా మారుస్తూ వాళ్ళు ఈరోజు వాళ్ళ రాజకీయ పార్టీ అనుబంధ భావాజాలాన్ని మొత్తం కూడా విద్యారంగంలోకి బలవంతంగా చొప్పించడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నాలను కూడా మొత్తం కూడా వెనక్కి తిప్పుకుంటారని చెప్పేసి మేము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు పిలుపునిస్తూ ఉన్నాం. అదే క్రమంలో వాళ్ళు వాళ్ళకు అనుగుణమైనటువంటి ఒక మనువాద విద్యా వ్యవస్థను నిర్మాణం చేసి ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులు కుల వృత్తులకు వాళ్ళకు అనుబంధంగా ఒక కోర్సును తీసుకొచ్చి వాళ్ళని మొత్తం కూడా ప్రాథమిక స్థాయిలో వాళ్ళ విద్యా వ్యవస్థలో వాళ్ళ పనులు చేసుకున్నట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని అర్థమైంది, వాళ్ళు కుట్టు మిషన్లు కుట్టుకోవడం, లేకపోతే వాళ్ళు ఇంకోటి వడ్రంగి పని చేయడం, లేకపోతే ఇంకోటి కుమ్మరి పనులు చేయడం, ఇట్లాంటి ప్రొఫెషనల్గా ఒక విద్యారంగంలో తీసుకొచ్చి వాళ్ళని మొత్తం కూడా కుల వృత్తులకు మాత్రమే పరిమితం చేసినట్టు ఒక విద్యారంగాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఇది మధ్యయుగాల నాటి ఒక విద్యా విధానాన్ని సూచిస్తుంది. మధ్యయుగాల నాటి ఒక సమాజాన్ని మళ్ళీ తిరిగి తయారు చేసిన ఒక ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా సంస్కృతాన్ని ప్రతి ఒక్కరిపై బలవంతంగా రుద్దేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి మొత్తం కూడా ఇట్లాంటి అశాస్త్రీయమైనటువంటి భావజాలాలు వీటిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా బ్లాక్ మ్యాజిక్
అదేవిధంగా జ్యోతిష్యం ఇట్లాంటి వాటిని మొత్తం కూడా అశాస్త్రీయ సంబంధించినటువంటి కోర్సులను కూడా మనం బలవంతంగా ప్రవేశపెట్టడం జరుగుతూ ఉన్నది. సాక్షాత్తు భారత ప్రధానియే ఇండియన్ నేషనల్ సైన్స్ కాంగ్రెస్లో మాకు ప్లాస్టిక్ సర్జరీ తెలుసు, మేము వినాయకునికి మేము ఆపరేషన్ చేసి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఎరుగుతలను అంటించినామని చెప్పేసి మాట్లాడడం ఎంత హాస్యాస్పదం, ఎంత ఘోరం ఇది. అదేవిధంగా మనం ఎప్పుడు కూడా మన దేశం శాస్త్ర సాంకేతిక పునాదులపై ఈ దేశం అభివృద్ధి చెందాలి. ఒక అంధవిశ్వాసాలపై ఈ దేశం అనేది అభివృద్ధి ఎన్నడూ కూడా చెందదు. ఇప్పటి వరకు కూడా ఎంతోమంది శాస్త్రవేత్తల విద్యావేత్తల యొక్క త్యాగము కఠోర శ్రమ వల్ల ఈ దేశం అనేక ఆవిష్కరణ తీసుకున్నది, అనేక సామాజిక మార్పులకు గురైంది. వాళ్ళందరి త్యాగాలను అవమానపరుస్తూ ఈరోజు ఈ విధంగా ప్రధాని మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు యూజీసీ ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి అదేవిధంగా ప్రతి విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ఉపకులపతులను రిక్రూట్మెంట్లో కూడా వాళ్ళు మొత్తం కూడా ఒక మత భావజాలకు సంబంధించిన వాళ్ళను, వాళ్ళ అనుబంధ సంస్థల్లో పనిచేసే వాళ్ళను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని రిక్రూట్మెంట్లో చేర్చుకోవడం, మిగిలిన ప్రజాస్వామిక భావజాలం ఉండి లేకపోతే కొంత దళిత్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళందరిపై వాళ్ళను నిర్లక్ష్యం వహిస్తూ వాళ్ళను వివక్ష చూపుతూ వాళ్లకు అనేక మెరిట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళను రిక్రూట్మెంట్లలో వాళ్ళకు సరైనటువంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడం కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి సమాజం గమనిస్తున్నది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. పారదర్శకంగా ప్రతి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వ కళాశాలలో పారదర్శకంగా సామాజిక న్యాయ సూత్రాలకు అనుగుణంగా యూజీసీ గైడ్లైన్స్కి అనుగుణంగా నియామకాలు చేపట్టాలని చెప్పేసి విద్యార్థుల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఫిబ్రవరి 25-26 తారీఖున జరిగేటువంటి ఈ అఖిల భారత కాన్ఫరెన్స్ను ముందుండి తెలంగాణ ప్రజానీకం అదేవిధంగా తెలంగాణ విద్యార్థి లోకం ముందుండి ఈ కాన్ఫరెన్స్ విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ విద్యార్థి లోకానికి అదేవిధంగా అఖిల భారత విద్యార్థి లోకానికి మేము పిలుపునిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.